మనకు ప్రెస్ మీట్ లో చూశాను అధ్యక్ష, జగన్ గారు మాట్లాడుతూ ఐటీ కంపెనీలకి రూపాయలు ఎందుకు భూమి ఇవ్వాలని ఆయన ప్రస్తావించారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రిజనరీకి విజనరీకి తేడా ఉంటుంది అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే ఒక టీసీఎస్ విశాఖపట్నంలో 25,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు. అది డైరెక్ట్ జాబ్స్, ఐటీ జాబ్స్. మినిమం 1:5 to 1:7 రేషియో డైరెక్ట్ టు ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి అధ్యక్ష. అంటే హాస్పిటాలిటీలో, కన్వెన్షన్స్ లో, క్యాబ్ డ్రైవర్స్ లో ఇదంతా ఒక ఎకో సిస్టమ్ కింద ఏర్పడుతుంది అధ్యక్ష. నాకు పొద్దున డౌట్ వస్తే నేను ChatGPT లో కొట్టాను, వాట్ ఈస్ ద ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ వన్ కంపెనీ లైక్ టీసీఎస్ క్రియేటింగ్ 25,000 జాబ్స్ అని. అధ్యక్ష, ఎనీవేర్ బిట్వీన్ 12 to 15,000 crores ఎకనామిక్ యాక్టివిటీ పర్ ఇయర్ అధ్యక్ష. 12 to 15,000 crores ఎకనామిక్ యాక్టివిటీ పర్ ఇయర్ ఇన్ విశాఖపట్నం. అది వన్ కంపెనీ. కాగ్నిసెంట్, గూగుల్, ఇంకో నెలాగండి ఇంకో కంపెనీ వస్తుంది. మా లక్ష్యం విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ తో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అందుకే బాబు గారిని విజనరీ నాయకుడు అని అంటారు అధ్యక్ష.